హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేణుకండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనం శివరాత్రి గురించి, శివరాత్రిలో రోజున ఏ విధంగా పూజ చేయాలి, ఎన్ని జాములు పూజ చేయాలి అన్నది ఈరోజు తెలుసుకుందామండి. శివరాత్రి అనేది పండుగలాగా జరుపుకుంటామని అందరికీ తెలుసు. ఈ పండుగ యొక్క విశిష్టత చాలా గొప్పది. ఎందుకంటే ప్రతిరోజు చేసే పూజా ఫలితం కంటే 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ శివరాత్రి రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో శివనామాన్ని ఉచ్చరించుకుంటూ శివాభిషేకాన్ని చేస్తూ ఉంటే జపం, దానం అంతయు కూడా ఫలితాన్ని 100 రెట్లుగా పొందవచ్చు అన్నమాట. ఈరోజు అందరికీ పూజ చేసే వీలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జాములో శివరాత్రికి శివ అని ఒక బిల్వపత్రం సమర్పించుకుంటే అంతటి అదృష్టం మరొకటి లేదండి. ఈరోజు ఉపవాసం చేస్తే, జాగరణ చేస్తే ఎంతో పుణ్యం అన్నమాట. ఈ ఉపవాసం అనేది ఉపవాసం అంటే తిండి తినకుండా ఉండడం కాదండి. ఉపవాసం అంటే ఉపసమీపం అనేది అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అని అర్థం. అంటే ఆ రోజు మనం జపం కానీ, దానం కానీ, పూజ కానీ ఏది చేసినా ఆయనని స్మరించుకుంటూ చేయడమే ఉపవాసం అంటారండి. దేవునికి సన్నిహితంగా ఉండే ఆయన సేవలో తరించడమే ఉపవాసం. కడుపుని శాంతపరచడం అంటే అన్నం లాంటిది తినకుండా పాలు, పళ్ళు లాంటివి తీసుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. ఈరోజు ఆహారం అంటే పూర్తి ఆహారం తీసుకోవడం వల్ల మనం జాగరణ చేయలేము, అలాగే పూజ మీద దృష్టి పెట్టలేం. అలా అని పూర్తిగా తినకుండా ఉన్నా దృష్టి పెట్టలేం. ఎందుకంటే కడుపులో పేగులు ఆకలితోటి ఉండగా మనం దేని మీద నిగ్రహ శక్తి ఉండదు. కాబట్టి మనం ఆత్మారాముణ్ణి శాంతపరచాలి, అలాగే మనం దేవుడి సన్నిధిలో గడపాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే స్వల్పాహారం, పానీయాలు, బెల్లం నీళ్ళు, తేనె నీళ్ళు, కొబ్బరి నీళ్ళు అలాంటివి తీసుకుంటే మన శరీరానికి సత్తువ ఉంటుంది, మనకి దేవుడి మీద భక్తి ఉంటుంది. కాబట్టి ఉపవాసం అన్నది ఈ రకంగా చేయడం వల్ల చాలా ఉత్తమం అన్నమాట. అంటే ఇప్పటి రోజుల్లో డయాబెటిక్, షుగరు ఇలాంటి వాటితోటి చాలా బాధపడే వాళ్ళు చాలామందే ఉన్నారు. కాబట్టి అందరూ ఉపవాసం చేయలేరు. కాబట్టి ఈ రకంగా తీసుకుంటే శ్రేష్టం అన్నమాట. ఈరోజు ఉపవాసం చెయ్యాలి అనుకునే వాళ్ళు శివరాత్రి రోజు ముఖ్యంగా ముందు రోజు కూడా భోజనం చేయకూడదు, అలాగే తర్వాత రోజు కూడా ఉపవాసం ఉండాలి. ఈ నియమం ఉంచుకొని చెయ్యాలన్నమాట. శివరాత్రి రోజు మనం శివుడికి అభిషేకం చేసేటప్పుడు నమ్మకం చమకం లాంటివి, రుద్రాభిషేకం లాంటివి మహాన్యాసపూర్వకంగా చేస్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అలా అని మనం బుక్స్ చూసి చదివేసి చేయకూడదు. గురువులతోటి ఉపదేశం పొందిన వాళ్ళు మాత్రమే చదవాలి. కాబట్టి మనం చదవాలి, ప్రతి ఒక్కరు శివాభిషేకం చేసుకోవాలి, శివ సన్నిధ్యాన్ని దగ్గరికి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కొన్ని శ్లోకాలు మనకి అనుగుణంగా కొన్ని శ్లోకాలు ఉంటాయండి. ఆ శ్లోకాలు కనుక మనం చదువుకుంటే ఆ శివయ్యను మెప్పించిన వాళ్ళమవుతాము. అయితే ఈ జాగరణ అన్నది మనకి అందరూ చేయలేరు. ఈ జాగరణ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అంటే మనం లింగోద్భవ కాలం వరకు చేయగలిగితే చాలు. మనం పూర్తిగా చేయాలి అంటే మరుసటి రోజు నైట్ వరకు కూడా చుక్కల్ని చూసే వరకు కూడా నిద్రించకూడదు. అలా అని అందరూ అలా ఉండాలి అంటే ఉండలేం. కాబట్టి హెల్త్ ఇష్యూస్, కడుపుతో ఉన్నవాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు ఇలా చాలామంది ఉంటారు. కాబట్టి అలా కాకుండా
మనం జాగరణ చెయ్యాలి అనుకున్న వాళ్ళకి, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు నిష్పక్షపాతంగా చేసేసుకోవచ్చు. కానీ ఆరోగ్యంగా లేని వాళ్ళు, ముసలి వాళ్ళు, వృద్ధులు ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం నైట్ 12 వరకు, అంటే లింగోద్భవ కాలం వరకు చేసుకోగలిగితే ధన్యమే. పూర్తిగా ఉండగలిగే వాళ్ళు ఉండవచ్చు. ఇలా చేసుకుంటే శివలింగానికి అభిషేకం చేసుకొని ఆ శ్లోకాలను స్మరించుకుంటూ శివధ్యానంలో మనం జాగరణ చేయగలిగితే ఆ శివుడికి సన్నిహితులం అవుతాము. ఈ శివరాత్రి రోజు ప్రతి ఒక్కరిలోనూ శివుడు ఉన్నాడు, శివుడే మన ముందుకు వచ్చారు అనే దృష్టితో చూస్తే చాలా ఉత్తమం. అయితే ఈ శివరాత్రి రోజు మనం 5 రకాలుగా పూజ చేసుకోవచ్చు. ఎలాగా? అభిషేకం, శివుడికి అభిషేకం, అర్చన, బిల్వదళాలతో అర్చన, జాగరణ, ఉపవాసం, శివుని నామాలు. ఇవి 5 గనక శివరాత్రి రోజు మనం డే అంతా కూడా చేసుకోగలిగితే మనకి అంతకంటే ఇంకొకటి లేదండి. శివలింగం ఇంట్లో తెచ్చుకొని అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వైదికంగా అభిషేకం చేయాలి అనుకుంటే నమ్మకం చమకము ఇవన్నీ మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము అలాంటివి ఎవరైనా ఇంటికి బ్రాహ్మణుల్ని పిలిచి చేపించుకోవచ్చు. అలాగే వచ్చిన వారు గురువు ఉపదేశం చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. కానీ గురువు ఉపదేశం లేని వాళ్ళు మాత్రం చేయకూడదంట. అది ఏంటంటే ఉచ్చారణ అన్నది రావాలి. ఆ ఉచ్చారణ లేనప్పుడు అవి చదివినా మనం శ్లోకంలాగా చదవలేం కాబట్టి అది కరెక్ట్ ఉండకపోవడం వల్ల శివుడికి మనం చేసే పొరపాటు అవుతుందన్నమాట. కాబట్టి మనకి దొరికే శ్లోకాలను మాత్రం చదువుకొని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించుకుంటే చాలు. ఏ సమయంలో అంటే సాయంత్రం, శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఈ 4 గంటలకు ఒక జాముల చప్పున మనం అభిషేకం చేస్తూ ఉండాలి. అలా చేయలేని వాళ్ళు 12 గంటల వరకైనా చేసుకుంటే, లింగోద్భవ కాల సమయం 12 గంటల వరకు చేసుకొని ఆ శివయ్యకు అభిషేకం చేసుకుంటే వారి జన్మ ధన్యమైనట్లే. అంత పుణ్యం కలుగుతుందండి. 11 సార్లు అభిషేకం చేయాలి శివరాత్రి రోజు. అది మార్నింగ్ 6 o'clock నుండి మనం ఏ జాములో ఏ టైంలో అయినా పర్వాలేదు 11 సార్లు అభిషేకం చేసుకున్నట్లయితే ఆ శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆ శివ పంచాక్షరి నామాన్ని జపించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయండి. జాగరణ, ఉపవాసం చేస్తే నిద్ర లేకుండా ఉంటుంది. కానీ జాగరణ చేసేటప్పుడు సినిమాలు చూడడం అలాంటివి కాకుండా పుణ్యకథలు, దేవుడి సినిమాలు, అలాగే జపాలు, లేదంటే పుణ్యక్షేత్రాల వీడియోలు కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వీడియోలు ఉంటాయి కదా, అవి కానీ, లేదంటే చాగంటి కోటేశ్వరరావు గారి స్పీచ్లు ఉంటాయి కదండి, అవి కానీ మనసారా వినడం వల్ల జాగరణ ఆ పరమేశ్వరుడి దగ్గరగా వెళ్ళినట్లు అవుతుంది. లేదంటే పుణ్యక్షేత్రాల వీడియోలు మనం విరివిగా దొరుకుతాయి కదండి, అవి కూడా చూడొచ్చు. బిల్వదళార్చన చాలా ఉత్తమం. ఆ శివయ్యకు అభిషేకం చేస్తూ బిల్వార్చన చేస్తూ మనం జాగరణ చేయగలిగితే ఎంతో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. 3 దళాలు ఉన్న పత్రాలను శుభం చేకూరుస్తాయి అన్నమాట. వాటితో అభిషేకం చేయడం వల్ల మన జన్మ ధన్యమైపోతుంది. ఇవన్నీ చేసినా సరే మనం ప్రతి ఒక్కరిలో పరమేశ్వరుడు ఉన్నాడు అని భావించగలిగితే
ఆ పరమేశ్వరుడు మన ఇంట కొలువై ఉన్నట్లే లెక్క. ప్రతి ఒక్కరూ గనక ఆ దేవుని కృపా కటాక్షాలు పొందగలిగితే అంతకన్నా అద్భుతమైనది ఇంకేముందండి. ప్రతి ఒక్కరిలో దేవుడు కనిపిస్తాడు కాబట్టి సమస్త శుభాలు కలుగుతాయి. అంతేకాదు ప్రకృతి నుండి వచ్చే విపత్తులన్నీ తొలగిపోతాయి. రోజు చేయకపోయినా పండుగ పర్వదినాలలోనైనా ఇలా పెట్టుకొని ఈరోజు పండుగ ఈశ్వరుడే వచ్చాడు మన ఇంటికి అనుకోండి. ఎదుటివారు వచ్చినా లేదా ఏ జంతువు వచ్చినా, కుక్క వచ్చినా, కాకి వచ్చినా, పక్షులు వచ్చినా మన ఇంట్లో తోచినవి మనం తినేవి వాటికి కొంచెం పెట్టి, వచ్చిన వారికి కొంచెం భోజనం పెట్టి ఆ తర్వాత మనం తింటే అంతకన్నా అదృష్టం ఇంకేముందండి. మనం దేవుడికి పెట్టినట్లే కదా, ఆ శివుడు మనతోటి ఉన్నట్లే కదా. ప్రతి ఒక్కరూ నమ్మగలిగితే ఏ సునామీలు మనల్ని ఏమీ చేయలేవు, ఏ కరోనాలు మనం ఏమీ చేయలేవు. ప్రకృతే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఆ ప్రకృతిలోనే ఆ పరమశివుడు కొలువున్నాడు. ప్రతి మానవుల్లోనూ, ప్రతి జీవరాశుల్లోనూ ఆ పరమేశ్వరుడే కొలువై ఉన్నాడు. కాబట్టి ప్రతి అణువున మనల్ని కాపాడుకుంటూ వచ్చే ఆ పరమశివుణ్ణి ప్రతిరోజు కొలుచుకుంటూ మన జీవనాన్ని సాగిస్తే అంతకన్నా పుణ్యము లేదు, జన్మ సార్థకత లేదు. సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాన్ భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.